20వ ఎన్నో వచ్చాను అట్లా వచ్చాను నేను అట్లా వచ్చి అనేది నేను టక్కగా చెప్పేస్తాను న్యాయంగా. చాలా కొత్త రకంగా ఉంది. ఆ స్లిప్పులు ఇవ్వటం, ఆ స్లిప్పులో వచ్చిన ప్రశ్న అడగటం, వీళ్ళకి ముందు వచ్చిన వాళ్ళకి ముందు వచ్చిన వాళ్ళు అసలు ఎలాంటి సందిగ్ధత లేని నిశ్చలమైన నిర్మలమైన ప్రశాంతమైన వాతావరణం ఈ క్విజ్ పోటీ జరిగిందండి. ఈ నిర్వాహకులు కూడా నేను పిల్లలు అంత దూరం నుంచి చిన్న వయసులో ఎంత చక్కగా వచ్చి మెయింటైన్ చేసి వాళ్ళు అన్ని ఖర్చులు పెట్టుకొని మనకు భోజనం దగ్గర నుంచి టీవీ దగ్గర నుంచి సమకూర్చి ఎలాంటి సౌకర్యాలు వాళ్ళు మనం కలగజేసేది నాకు వాళ్ళు కలగజేసి మన దగ్గరకు వచ్చి నిజంగా దేవుని శక్తి దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మనకు రుచి చూపించారు. కాబట్టి ఈ జరగటానికి కూడా సగం మన సంఘకాపరి గారి ముఖ్య కారకులు. వారి వల్లే వారు మనకు పరిచయం అయ్యారు. ఇలాంటి మంచి కార్యక్రమాలని మాకు అన్నోసార్లు జరిగినాయి కానీ ఒక మోడల్ కొత్తగా ఉంది. నేను ఈ మధ్య కాలంలో కొంచెం ఒకలాంటి దిగుల్లో ఉన్నాను. ఈ రోజు ఐఎమ్ వెరీ 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 అని పెట్టుకోవచ్చు. అంత హ్యాపీగా ఉన్నాను, అంత హ్యాపీగా ఉన్నాను. కాబట్టి ఇదంతా నిర్వహించిన వచ్చిన మీ అందరికీ, మా పెద్దలకి, మా చర్చి వారికి, మా సంఘం ఇమానియల్ తెలుగు భారతీయ చర్చి కుటుంబ సభ్యులందరికీ దేవుని నామమున నా వందనాలు చేస్తూ. సో ఇప్పుడు ఆ వినుకొండ బైబిల్ ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ లో ఒక లింక్ పెడతారు, పల్నాడు బైబిల్ కాలేజ్. ఆ లింక్ మీరు యాక్సెస్ చేసుకుంటే స్టేట్ లో ఎక్కడ బైబిల్ జరిగినా అందులో పెట్టేస్తారు. ప్లస్ ఆధ్యాత్మికంగా విశ్వాసం ఎదగడానికి విశ్వాస యాత్ర అనే ఒక ఛానల్ ఉంది, అందులో కూడా లింక్ పెడతారు. మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి. సో వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే బ్రహ్మనాయుడు అన్నగారు. అన్న ఇప్పుడు యూకేలో ఉన్నాడు, థియాలజీలో పిహెచ్డీ చేస్తున్నారు. యూకేలో వేక్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కూడా జాయిన్ అయ్యాడు. ఈ క్వశ్చన్ పేపర్ అంతా అన్నే రెడీ చేస్తారు అనమాట ఎవ్రీ ఇయర్. సో అన్న శంకరన్న గారు కూడా ఉన్నారు. శంకరన్న కూడా వీళ్ళిద్దరు ప్రయాసం. అలాగే పల్నాడు దైవ సేవల సహవాసం మాచల్ ఉంది, అందులో నా మాస్టర్స్ అందరూ కూడా దీనికోసం ఎంతో ప్రయాసపడుతున్నారు అనమాట. సో ఆ క్విజ్లో మీరు అందరూ ఈసారి పార్టిసిపేట్ చేయాలని కోరుచున్నాను. సో ఇప్పుడు వేదిక పైన ఉన్న పెద్దలందరూ పాస్టర్ గారు జమముడి స్పర్జన్ కుమార్ గారు అలాగే మిగిలిన పెద్దలందరూ కూడా తలా ఒక 2 మాటలు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ అనౌన్స్ చేస్తారు, సర్టిఫికేట్స్ ఇస్తారు. ప్రతి ఒక్కరు టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ప్రతి ఒక్కరికి కంపల్సరీగా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత గ్రూప్ ఫోటో తీసుకొని అందరూ డిస్పోజ్ అవుతారు. థ్యాంక్ యూ. మరి దేవుని సంగమా, నేను మార్చిలో నౌన్ చర్చి భాషలో పనిచేసినప్పుడు అక్కడ శంకరన్న గారు మరి పరిచయం అని చెప్పారు బైబిల్ క్విజ్ గురించి. అప్పుడు నేను చూడటానికి వెళ్ళాను. గుజరాత్లో జరిగినప్పుడు నేను కూడా వెళ్ళాను, మా చర్చి టీం తీసుకుని వెళ్ళాం. అక్కడ చూసామన్నమాట. చూసిన తర్వాత వాళ్ళు అలా పెడుతూ వస్తున్నాను, పెడిగిరి వాళ్ళ స్వప్నపల్లి పెట్టారు. మళ్ళీ పోతే చెప్పారు, సార్ మరి మీ వినుకొండలో కూడా పెట్టాలనుకుంటున్నాం, మరి మీరు ఏమైనా పర్మిషన్ ఇస్తే పెడతామని చెప్పారు. నేను కమిటీ వాళ్ళకి తెలియజేశాను. కమిటీ వాళ్ళు ఏమన్నారంటే సరేనండి, అన్ని ఖర్చులు వాళ్ళు పెట్టుకొని పెడతామన్నారు కదా, మన ప్లేస్ పెట్టాం కదా, అలాగైతే ఇద్దామని చెప్పారు. అందువల్ల ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరి మీ అందరికీ పేరు జరగాలని దీన్ని పెట్టించాం. మేము పాస్టర్స్ ఏంటంటే మన నియోజకవర్గంలో కూడా జరిగితే మంచిదని అందరూ పార్టిసిపేషన్ చేసి బైబుల్ తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే దీన్ని పెట్టించాం. మరి అందులో మన ప్రియుడు శ్రీకాంత్ కూడా ఎంతో సహకరించి మరి దీన్ని ఏర్పాటు చేయడానికి సహకరించారు. అదే శ్రీకాంత్ మన టీం ద్వారా బ్రహ్మనాయుడు గారు మీకు నేను ఫోన్ చేశాడు నాకు, బ్రదర్ మరి ఇలా చేయాలనుకుంటున్నాం, మీకు సహకరించాలని చెప్పాడు. ఆయన అక్కడి నుంచే ఫోన్ చేశాడు, 2 times ఫోన్ చేశాడు. నేను కూడా కమిటీ వారిని అడిగి కమిటీ వారి పర్మిషన్ ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత మంచి బైబిల్ క్విజ్ మాకు ఏర్పాటు చేసినందుకు మరి మన ప్రియులు మరి శ్రీకాంత్ బాబు అలాగే శంకరన్న గారు, బ్రహ్మనాయుడు గారికి ఆ టీం మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిర్వహించిన మా సంఘ వీళ్ళందరికీ కూడా పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇదేదో క్యాజువల్గా జరిగేదే కార్యక్రమం అన్నట్టుగా నేను పెద్దగా దాన్ని అంత ఇదిగా తీసుకోవాలి. తర్వాత పెద్ద వాల్ పోస్టర్ లాగా పెద్ద బ్యానర్లు వేశారు, చాలా బాగా అన్ని చేసిన తర్వాత ఇంతమంది వస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి. నిజంగా ఇంత అవేర్నెస్ ఉంది. తర్వాత ఈ క్విజ్ కాంపిటీషన్ వల్ల మా సంఘస్థులతో నాకు చొరవ ఉంది కాబట్టి చెప్తున్నా, మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని తెలియజేసినందుకు ముందు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆదివారము చర్చికి వస్తారు. తర్వాత బైబిల్ రీడింగ్ క్లాసెస్ ఉంటాయి, ప్రేమ సమాజం వాళ్ళు ప్రేయర్స్ ఉంటాయి, ఉపవాస
విజ్ఞాపన ప్రార్థన, ప్రతి ఒక్కదానికి అందరూ అటెండ్ అవుతూ ఉంటారు. అయినా మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది అని తెలియజేసినందుకు అసలు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం చాలా గొప్ప విషయం అసలు. రెండవది, చిన్నపిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు జనరల్ ఈ పోటీ పరీక్షల్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏజ్ లిమిట్ ఉంటుంది కదా. ఇప్పుడు యూపీఎస్సీ రాయాలనుకోండి, సర్టెన్ ఏజ్ ఉంటుంది. కానీ వారు అక్కడి నుంచి వచ్చి 67 ఇయర్స్ ఏజ్లో యూపీఎస్సీ ఎగ్జామ్ రాయించారు అవుతారు. నిజంగా సివిల్స్ ఎగ్జామ్ రాయించినట్టే. ఎందుకంటే ఒక వాక్యాన్ని చెప్పి రెఫరెన్స్ చెప్పమంటామంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. దాదాపు ఎవరు చెప్పలేరు. ఎంతో బాగా చదివి దాని మీద అధ్యయనం చేస్తే తప్ప. బైబిల్లోనే ఒక వచనం ఉంటుంది, బైబిల్ చదివేటప్పుడు చదువుకుంటూ కొంత చిన్నపిల్లల పుస్తకాలు ఏదైనా చదవకూడదు, పరిశోధించి పరిశీలించి లోతుగా చదవాలి. దేవుడే చెప్పాడు. అది మనం పాటించినప్పుడు ఆ కాంటెక్స్ట్ అర్థమవుతుంది, ఆ సందర్భం అర్థమవుతుంది, ఎవరు అన్నారు. అట్లాంటివి ఈజీగా మనం మైండ్లో చేయగలుగుతాం. సో మాకు ఇప్పుడు ఈ సమయంలో సంతోషం ఏంటంటే ఇంత మంచి ప్రోగ్రామ్కి మన చర్చి వేదిక కావాలి. చాలా సంతోషమైనటువంటి విషయం. మేమందరం కూడా చాలా సంతోషిస్తాం కాబట్టి. సో ఇలాంటివి ఇంకెన్ని వచ్చినా కానీ మేము నిరభ్యంతరంగా కండక్ట్ చేయడానికి ఆమోదం అయితే ఇది జరిగిపోయిన తర్వాత, ఇది మంచిగా నిర్వహించబడిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. ఏంటనంటే మనం కూడా ఇప్పుడు రాబోయేటువంటి పండగకి మన నియోజకవర్గ స్థాయిలో ఒకటి కండక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది. కాబట్టి అది మనమే ఇద్దాం. ప్రైజెస్ డొనేషన్స్ ఎవరైనా వస్తే ఇచ్చారు, లేకపోతే చర్చి తరపున మనమే ఇచ్చేసి రేపు రాబోయేటువంటి క్రిస్మస్కి మనం కండక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. మ్యాక్సిమం అది కమిటీలో పెట్టి, ఇలాంటిది ముందు టైం తక్కువగా ఉంది కాబట్టి నియోజకవర్గ స్థాయిలో పెట్టి, దీన్ని మిత్రులు మన బ్రదర్స్ చెప్పినట్టు ఇప్పుడు స్టేట్ లెవెల్ ఎట్లా పెడుతున్నారో మనం కూడా వాళ్ళతో పాటు కలిసి మనం కూడా ఎందుకు చేయకూడదు అనిపించింది. సో కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడితే, సో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరపాలని చెప్పేసి చాలా మర్యాదగా, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. కాబట్టి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో డిస్కరేజ్ అవ్వకుండా ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పార్టిసిపేషన్ ఈజ్ మోర్ దెన్ గెటింగ్ ప్రైజ్. ప్రైజ్ వచ్చిన దానికంటే పార్టిసిపేషన్ చేయడం చాలా గొప్ప విషయం. ముందు చూడండి, నేను ఇక్కడ గమనించిన చిన్న పిల్లలు ఉన్నారు, పెద్ద వయసు ఉన్నారు, అసలు ఎవరికి ఏ కార్యక్రమం లేకుండా కూడా చాలా బాగా చేశారు. సో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని ఆశిస్తూ మీరందరూ మళ్ళీ పార్టిసిపేట్ అవుతూ ఇంకా మంచిగా దేవుళ్ళు ఎదగాలని కోరుకుంటూ నా మాటలు. దానిలో భాగంగా మన వెన్యూ మనం బ్యాప్టిస్ట్ చర్చిలో జరపడం కూడా అది మన ఆనందకరమైనది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఇదే సేవ అనేది ఈ విధంగా అభివృద్ధి చేయాలని, ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ఇంకా ఎక్కువ మంది వస్తారనుకున్నాను. ఎందుకంటే జిల్లాలో ఉన్నారు కదా, మరి ఎక్కువ గ్రామం నుంచి వస్తారన్నా. కానీ ఈ క్విజ్ ప్రోగ్రాంలో కూడా మరి జరపడంలో కూడా చాలా చక్కగా తెప్పించారు. ఎందుకంటే ఇంత టైం క్విజ్ని మరి ఏర్పాటు చేయడం అనేది మరి ఆనందదాయకం. ఎందుకంటే ఇంతసేపు క్విజ్ కూర్చోవడం కూడా కష్టంగా ఉంటుంది. మరి క్విజ్ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు మేము స్కూల్లో పనిచేసేటప్పుడు మా ఈ క్విజ్ ఏర్పాటు చేసేవాళ్ళం. సైన్స్లో వాటిలో ఏర్పాటు చేస్తున్నాం. ప్రోగ్రామ్ అనేది మా సత్యనారాయణ అనే మా మాస్టర్ గారు 170 బుక్స్ పెట్టేసి సైన్స్లో చేస్తున్నాడు. అది నాకు ఇందాక గుర్తొచ్చింది. కానీ మరి శ్రీకాంత్ గారు మరి చక్కగా నడిపించారు, మొట్టమొదటిగా నడిపించారు. తర్వాత మా తల్లి గారు
శ్రీను గారు నడిపించడం జరిగింది. మూడవ సుందరరావు గారు మూడవ వారిగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి పాల్గొన్న అందరికీ మరి ఒకసారి మరి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ప్రైజ్ మరి తీసుకొని మరి ఇది ఉపయోగార్థం అందరికీ, అంటే ఈ ఎమానియా తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో జరిగింది. మరి ఈ విధంగా ఘనంగా జరిగిందని మీ ఫోటో ఫ్రేమ్లో పెట్టుంటే అందరికీ కనబడుతుంటుంది. మీరు కూడా భాగంగా ముందుకు తీసుకెళ్ళాలని మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేట్ లెవెల్ క్విజ్కి అన్నం దూరం పెడతారు. సో ఆ స్టేట్ లెవెల్ క్విజ్ మేము కూడా ఎవ్రీ మేము పార్టిసిపేట్ చేస్తాం. సో వచ్చిన ప్రైజ్ మళ్ళీ రిటర్న్ తిరిగి ఇచ్చేసి నెక్స్ట్ ఇయర్ క్విజ్ కండక్ట్ చేయడానికి గత 4-5 ఏళ్ళుగా మాకు వచ్చిన ప్రతి ప్రైజ్ మేము రిటర్న్ ఇచ్చేసి నెక్స్ట్ ఇయర్ క్విజ్కి కండక్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాము. సో తమ్ముడు సంగా ఇక్కడ ఒక 2 మాటలతో ముగించుకొని మనం ఈ క్విజ్కి వచ్చినందుకు గెలిచిన వారు గెలిచిన అనే కాకుండా బైబిల్ ఎలా చదవాలనే ఒక్కటి నేర్చుకుంటే చాలు. స్టడీస్లో చదివినట్టు ఒక 4 క్వశ్చన్లు 4 లైన్లు చదివితే ఆ 4 లైన్లో ఎన్ని క్వశ్చన్ వస్తున్నాయని క్వశ్చన్ వేసుకుంటే మనం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేటప్పుడు గెలుపు ఉద్దేశంతో గెలుపు పాట పడతారు. అదొక్కటే చెప్తున్నాను. ఎందుకంటే బైబిల్ చదివినట్టు మన స్టడీస్ చదివినట్టు బైబిల్ కూడా చదవాలి. మన చదివి అదే నేను ఇక్కడ ఏ చదివినా కానీ బైబిల్ అంటే ఒక లైన్లో ఏదైనా క్వశ్చన్ ఉంటే డిఫరెంట్ వేస్గా మనం ఆలోచిస్తే ఆటోమేటిక్గా గెయిన్ అవుతాం. గెలవాలనే ఉద్దేశంతో అయితే ఇక్కడికైతే రావచ్చు. ముద్ద వాళ్ళు నెక్స్ట్ క్విజ్కి అన్న చెప్పినట్టు ఓడిపోతే తర్వాత గెలవాలనే పట్టుదల పెరుగుతుంది. ఇక్కడ గెలిచామనుకో నెక్స్ట్ ఓడిపోతే అప్పుడు ఇంకా బాధ పెరుగుతుంది. కాబట్టి బైబిల్ జ్ఞానాన్ని పెంచుకునే ఉద్దేశంతో నెక్స్ట్ క్విజ్కి డిసెంబర్ 13వ తారీఖు మీరందరూ అక్కడ వస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం, ఈ అబ్బాయి అలా మిస్సెస్ గారు ఇక్కడ ఉన్నారు, కొన్నాళ్ళు వినుకొండలో చదువుకున్నారు. కానీ ఈరోజు వద్దామనుకున్నారు. ఒకసారి అన్నతో చెప్తారు, అది ఒకటే చెప్తామని వచ్చారు. కానీ అనే చెప్తాను. నిర్వాహకుడిని మా సంఘం అంతటి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను ఈ సందర్భంగా. ఎందుకంటే మేము కూడా క్విజ్లు పార్టిసిపేట్ చేస్తుంటాము. మాకు కూడా మా శ్రేయ సమాజంలో క్విజ్ జరుగుతుంటుంది, ఎవ్రీ క్రిస్మస్కి కూడా క్విజ్ జరుగుతుంటుంది. కానీ కొంచెం లోతుగా అంటే ప్రశ్నల సరళి మారింది. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పడం ఎవరైనా చెప్తాం, మేము టకటక చెప్తున్నాం పోటాపోటీగా 2 గ్రూప్స్ పెట్టుకొని. అలా కాదు, కానీ ఏదో మార్కులు లేకపోతే ప్రైజెస్ అనే వాటి మీద మాత్రమే ఫోకస్ చేయకుండా ఒక అధ్యాయం అంటే ఒక సువార్తలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు ఏంటి అని దైవికంగా చాలా లోతైన అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఈ క్విజ్ ద్వారా మాకు తెలిసిందండి. అంతేకాకుండా మేమందరం చాలా సీనియర్స్ వచ్చాం మా సంఘం నుంచి. చిన్న చిన్న పిల్లలు, మాకంటే చిన్న పిల్లలు బైబిల్లో ఇంత విశేషమైన ప్రతిభ కనపరచడం, దైవికంగా వాళ్ళు ఇంత చక్కగా ఎదగడం అనేది మా అందరికి చాలా సంతోషంగా ఉన్నామా. మా సంఘం తరఫున మీ అందరినీ, చిన్న బిడ్డలందరినీ మనస్ఫూర్తిగా జీవిస్తూ ఈసారి మాత్రం మేము తప్పకుండా ప్రైజ్ పడతామని హామీ ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. వినుకొండ రావడం ఇది 2వసారి అనమాట. ఫస్ట్ టైం ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం వచ్చాను. అది కూడా బైబిల్ క్విజ్లో పాల్గొనడానికి వచ్చాను 10 సంవత్సరాల క్రితము. ఇప్పుడు రావడానికి నాకు అసలు తెలియదు అనమాట, అడ్రస్ తెలియదు, ఎలా రావాలో కూడా నాకు తెలియదు. సెకండ్ టైం ఇక్కడ వినుకొండలో క్విజ్ అంటే అసలు ఇంట్లో అయితే అడిగితే వద్దన్నారు. ఎందుకంటే తెలియదు, ఊరు ఒక్కదానికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇంట్లో పర్మిషన్ కూడా ఇవ్వలేదు నాకు. అయితే ఎలాగైతే నేనైతే వస్తానని అసలు ఫస్ట్లో పేరు ఇచ్చేసాను. గ్రూప్లో ఫస్ట్ నా పేరే ఉంటుంది, నేనే ఇచ్చేసాను. పేరు అయితే ఇచ్చేసాను. రావాలంటే నాకు తెలియని ఊరు ఎలా వెళ్ళాలి, అడవుల్ని ఇంట్లో ఒక్కదాన్ని పంపించడం కష్టము. అందుకని చెప్పేసి మా అమ్మగారికి హెల్ప్ కాలేదు, నేను అసలు మా అమ్మని తీసుకురాకూడదు అనుకున్నాను. కానీ మా అమ్మ అయితే ఒంటరిగా అయితే వెళ్ళదు, నేను పంపించను. నేను వస్తానంటేనే నువ్వు వెళ్ళు, లేకపోతే వెళ్ళొద్దని చెప్పారు. అందుకని చెప్పి మా అమ్మని కూడా నేను తీసుకొని ఎగురికి రావడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే ప్రతిసారి కూడా నేను చెప్పేది ప్రైజ్ అనేది ముఖ్యం కాదు, దేవుని జ్ఞానం ఎంత పొందుతున్నామనేది ముఖ్యమని నేను భావిస్తాను. ఇక్కడ నేను మాచల నుంచి ఎలాగైతే నేను వినుకొండ వచ్చి క్విజ్లో పార్టిసిపేట్ చేశాను, ఇక్కడున్న మీరు అందరూ కూడా డిసెంబర్ 2nd సాటర్డే జరగబోయే క్విజ్లో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి.
ఎంత ఆనందంగా ఉందంటే, అంటే ప్రతి నెల పెట్టుకుంటాము, మేము కూడా పాస్టర్ మాకు తయారు చేసిస్తారు. కానీ ఎట్లా ఉంటుందంటే క్వశ్చన్గా ఆన్సర్ రాయడం అనేదే చేస్తాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టిన దాన్ని బట్టి మేము నిజంగానే నాకైతే నేను ఎంత వెనకబడి ఉన్నానని నేను తెలుసుకున్నాను. అదేవిధంగా కండక్ట్ చేసిన వారందరికీ కూడా వందనాలండి. మరి ముఖ్యంగా వచ్చిన వారందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. క్విజ్ జరుపుకున్నాం కానీ చిన్న జరుపుకున్నాం. అవి కుటుంబంలోనే, అక్కడెక్కడో వెళ్ళినప్పుడు కాదు, కుటుంబంలోనే కలిసి క్విజ్ జరుపుకున్నాము. ఇలాంటి ఇంకా ఎన్నో జరుపుకోవాలని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన స్వర్జన్ కుమార్ పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి, ఇచ్చేసినట్టు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు రాజశేఖర్ గారు, బ్రహ్మనాయుడు గారు, ఇట్లా మిత్రులు మరి చక్కగా మనకి కాంపిటీషన్ ఏర్పాటు చేసి అందులో మన చర్చిలో మన బాబు చర్చికి అవకాశం ఇవ్వడం చాలా సంతోషం. మన పాస్టర్ ద్వారా వచ్చింది. అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, క్విజ్ నడిపించడం అనేది ఇట్లా నడిపించాలి. ఇట్లా నడిపించాలంటే ఆటల పోటీలు, పాటల పోటీలు, డ్యాన్స్ పోటీలు ఏవైనా సరే ఒక పద్ధతిలో ముగ్గురుగా నలుగురుగా ఉంటే మార్క్స్ వేయాలి. ఆ మార్క్స్ కూడా వెంటనే ఇక్కడే ప్రకటించాలి. ఇట్లా వెంటనే మార్క్స్ టోటల్ కూడి వెంటనే ప్రైజెస్ అందరూ ముందే ప్రకటించాలి. అలా జరగాలి. చాలా చోట్ల అలా జరగట్లేదని నేను అనుకుంటూ ఉండేవాడిని. ఇలా ఎప్పుడు జరిగేదంటే ఇవాళ చూసాను. నాకు అలా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ఈ విషయం. ఇట్లా జరపాలి. ఎవరైనా గుర్తుంచుకోండి, ఎక్కడైనా మీరు అడగాల్సిందే. ఒక విషయం ఉంటే దాన్ని వెంటనే మీరు స్పందించి ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు ఇట్లా కాకుండా ఉన్నప్పుడు వెంటనే క్వశ్చన్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇట్లా ఒక దారిలో వచ్చి పద్ధతిగా నడిపిస్తారు. ఏదైనా సరే మీకు చాలా థ్యాంక్స్ అండి. చక్కగా నడిపించినందుకు మీకు కమిటీ వాళ్ళకి వందనాలు. థ్యాంక్ యూ సార్. ఈ క్విజ్ పోటీని ఏర్పాటు చేసి ఎంతో కృషి చేస్తూ దేవుని స్వార్థను ప్రకటించాలని ఎంతో ఉత్సాహంతో వచ్చిన ఆ నాయకులందరూ కూడా, ప్రోత్సహిస్తున్న నాయకులందరూ కూడా నిజంగా వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇప్పటివరకు కూడా నిజంగా యవనస్తులు, చిన్నపిల్లలు, మరి స్త్రీల సమాజం వారు మరి ముఖ్యంగా వారి గురించి చెప్పాలి. వారు ఎంత ఆనందంగా, ఎంత ఆహ్లాదంగా విని వాళ్ళు పాల్గొని ఉత్సాహంతో చెప్పారో మీరే చూశారు. ఇలాంటి ప్రోగ్రాము ఇంతకుముందు జరగలేదు. తీసుకోవడం జరిగినాయి, కానీ ఇంత ఉత్సాహంగా, ఇంత జాగ్రత్తగా, చాలా అనుకూలంగా అందరికీ అర్థమయ్యే రీతిగా చాలా చక్కగా నిర్వహించారు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి క్విజ్ పోటీలు అనేకం జరిపించుకోవాలని మా సంఘ పెద్దలు అందరూ కూడా దేనికైనా దేవుని స్వార్థం ప్రకటించాలంటే ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు ముందుగా ఉంటారు. ఏ కార్యక్రమం అయినా సరే మీరు ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా వారు పర్మిషన్ ఇస్తారు. మీరు ఎప్పుడైనా ముందుకు వచ్చి చేసుకోవచ్చు. కాబట్టి రాజ్య స్వార్థం ప్రకటించడంలో ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ వినుకొండ వారు ఎప్పుడూ ముందుగా ఉంటారని మీరు ఎప్పుడైనా రావాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నా వందనాలు. ఈ విధంగా బైబిల్ క్విజ్ పెట్టడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే బైబిల్ని ఇంకా ఏ విధంగా చదవాలనేది తెలుసుకున్నాను. అంటే ఓన్లీ నేను ఫస్ట్ బేసిక్స్ ఎన్ని అధ్యాయాలు ఎన్ని వచ్చినాను ఇలాంటివి చిన్నవి తెలుసుకున్నాను. కానీ చాలా లెంతీగా ఇచ్చారు. ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. మన చర్చిలో కూడా ఇలా మంత్లీ ఒకసారిగా ఒక్కొక్క సువార్త గురించి మనకు కూడా ఇలా పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగున్నారండి. మీకు అనుకున్నాను ఇలా క్విజ్ నేను ఎప్పుడు వెళ్ళలేదండి. నాకు 76 సంవత్సరాలు. కానీ నేను ఎప్పుడు కూడా ఇలా క్విజ్లో పాల్గొన్నాను. నేనేదో ఇంట్లో పిల్లలందరూ పెళ్లి అయిపోయింది. నలుగురు అమ్మాయిలు మ్యారేజ్ అయిపోయింది. ఒకసారి నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండలేక నిద్ర పెట్టిందని సరే వాటి చదువుకున్నాను. విన్నామే ఎట్లుంటుందని చూద్దాం పెట్టాను. అయితే చాలా బాగుంది. నేను స్కూల్లో పెట్టాను, టీచర్గా పెట్టా. 1 మార్క్ బిట్టు అట్లా ఈటినే రాసేవాళ్ళం. కానీ ఇట్లా క్వశ్చన్ ఆన్సర్ అని బైబుల్లో ఎటు క్వశ్చన్ ఆన్సర్ అంటే నాకైతే ఇప్పుడే విన్నాను. బాగుంది క్విజ్. అంటే చాలా వరకు నేర్చుకున్నామండి. అయితే అన్నీ చదివాను. సార్ అడిగిన అన్నీ చదివాను. అన్నీ అయితే డబ్బులు
ఆ నలుగురిలో ఒక వర్తిలో గుర్తొస్తుంది, ఒక్క మాట గుర్తొస్తుంది, చేపలు ఆడిపోతాను అది. కానీ ఇప్పుడు ఇలాగనే ఎప్పుడన్నా గవర్నమెంట్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇలాంటివి పెడితే వాక్యం బాగా చదువుకుంటారని నా ఆధ్యాత్మిక ఆనందం. మీరు రావడం వల్ల ఒక టీము పెరిగిందమ్మా. యాక్చువల్గా మాకైతే హిల్ స్టేషన్ టైం అయిపోయినా తెలుస్తుంది. ఆ కాంటాక్ట్ చూసి టైం అయిపోయింది కదా, పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండదేమో అనుకుని తర్వాత ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ నుంచి కాల్ చేయడం జరిగింది. అప్పుడు సార్ గారు చెప్పారు మాకు ఆ రోజైనా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు అని చెప్పారు. అందుకని నేను తక్కువ ప్రిపేర్ అయ్యాను. చాలా 2 days, ఓన్లీ 2 days ప్రిపేర్ అయ్యాను. దేవుని వల్ల దేవుని కార్యక్రమంలో మాకు చదువుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ క్విజ్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ పెట్టడం అనేది చాలా ఆశీర్వాదకరం. ముఖ్యంగా అందరికీ ఇది బాగా మరి టేకప్ చేయగలిగారు. ఈ క్విజ్ కార్యక్రమాన్ని మరి నిర్వహించినటువంటి యాజమాన్యానికి వందనాలు తెలియజేస్తున్న సంఘం తరఫున. కానీ ఈ యొక్క క్విజ్లో మరి ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నానండి. ఎందుకంటే బైబిల్ చాలా క్షుణ్ణంగా చదవాలని చదవాలని నేను తెలుసుకున్నాను. ఆ విధంగా కూడా ట్రైనింగ్ చేశారు సార్ వాళ్ళు. సో ఈ యొక్క క్విజ్ వల్ల నేను అంత తెలుసుకున్నాం, ఎంత వెనకబడి ఉన్నాను కూడా నేను తెలుసుకున్నాను. సో మరి ఇంత మంచి కార్యక్రమం నిర్వహించేటువంటి మాచర్ల నుంచి వచ్చిన స్టాఫ్కి ఆ బిడ్డలకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. డ్రాప్ చేసి మన పికప్ చేసుకుని తీసుకెళ్తారు అనమాట. సో ఒకసారి వాళ్ళందరూ గట్టి క్లాస్ వాళ్ళు ముందుగా అవకాశం ఇచ్చినందుకు దేవాసి దేవునికి మీ అందరికీ వందనాలు. నా పేరు ఇష్టాబ్లేసి. నేను దాశపల్లి మండలంలోని కేసానపల్లి గ్రామం నుంచి వస్తున్నాము. మా మాస్టర్ గారి పేరు ప్రసన్న కుమార్ గారు. ఇక్కడ రావడం మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి కూడా ఇక్కడ ఎక్కువగా ప్రోత్సహిస్తారు. అందులోనూ మేము ఇక్కడ 3 క్విజెస్లోకి వెళ్ళినా కానీ మేము ప్రైజెస్ ఏం కొట్టలేదు. బట్ నార్మల్గా ఆడాము. కాకపోతే అన్న వాళ్ళు అన్నారు రాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయమ్మా అని మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. అందుతో పాటు మా పేరెంట్స్ సహకారంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. దేవుడు బాగానే చెప్తాను. థ్యాంక్స్. ఈ సమయాన్ని ఇచ్చిన ఈ సంఘం వారికి వందనాలు. ఈ క్విజ్ మాకు చాలా ఉపయోగపడింది. ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాం. చాలా వాక్యాలు నేర్చుకోవాలని తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ముందుగా ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వేలాది వందనాలు. మీ అందరిని చూసిన తర్వాత ఎలా చదువుతారు అని నేర్చుకున్నాను. నేను ఇక్కడికి వచ్చి మీ అందరిని చూడడంతో నాకు ఒక ఇన్స్పిరేషన్ అనిపించింది. వాళ్ళు క్విజ్ కండక్ట్ చేసి క్వశ్చన్స్ అడుగుతుంది, ఏదో తెలియని ఒక ఆనందం, ఒక నడిపింపు, బాగా జరిగింది క్విజ్. చాలా క్విజ్లో పార్టిసిపేట్ చేశాను. బట్ ఇట్ మేక్ మీ హ్యాపీ. థ్యాంక్ యూ. పోయి మీ మీద పేపరిగా పంచిపెట్టువానిగా నన్ను ఎవరు నియమించను అని ఎవరు ఎవరితో అన్నారు? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. యేసుక్రీస్తు వారు అన్నారు ఎవరితో? తనకు పితరార్జితం పంచమని అడిగిన వారితో. నెంబర్ 3కి 10 మార్క్స్ డైరెక్ట్ క్వశ్చన్. గుడ్. క్వశ్చన్ నెంబర్ 26 26 క్వశ్చన్ నెంబర్ 26. నీ పాపములు క్షమింపబడినవని యేసు ఎవరితో చెప్పాడు? నీ పాపములు క్షమింపబడినవి అని యేసు ఎవరితో చెప్పాడు? ఆన్సర్స్ 2 ఉన్నాయండి. ఒకటి చెప్పి నేను చెప్పింది కరెక్ట్ అనుకోవద్దు, 2 చెప్పాలి. ఒకటి చెప్పి అది రైట్ రాంగ్, మళ్ళీ దానికోసం వేచి 2 చెప్పిన తర్వాత నేను కరెక్ట్గా రాంగ్ అని చెప్తాను. ఒకటే చెప్పారు, 2
రెండు ఆన్సర్ చెప్పిన తర్వాత రెండో రౌండ్ చెప్తారు. పాపము క్షమించబడినది కడుపెత్తుకొని ఎవరితో ఎవరితో చెప్పారు? చెప్తాను మీకే లాస్ అయితే పక్షవాయు గలవాడు యేసు ప్రభు పక్షవాయు గలవాడు. నెక్స్ట్. పక్షవాయు గల వారితో పాపాత్మ స్త్రీతో యేసు చెప్పాడు. రైట్ ఆన్సర్. రెండు ఆన్సర్స్. టీమ్ నెంబర్ 5 కి 5 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 57 57. క్వశ్చన్ నెంబర్ 57. టీమ్ నెంబర్ 5. న్యాయం కోసం విధవరాలు వెళ్ళిన అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎలాంటి వాడు? న్యాయం కోసం విధవరాలు వెళ్ళిన అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎలాంటి వాడు? దేవుడంటే భయం లేనివాడు అన్యాయస్తుడు. దేవుడంటే భయం లేనివాడు మనుషులను లక్ష్య పెట్టినవాడు. రైట్ ఆన్సర్. టీమ్ నెంబర్ 6 కి 5 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 63. యెరూషలేము దేవాలయం దేనితో శృంగారించబడినది? యెరూషలేము దేవాలయం దేనితో శృంగారింపబడినది?